రాజకీయాల్లో మరోసారి అంతర్గత చర్చలు, శక్తి సమీకరణలపై హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కాంగ్రెస్ సీనియర్ మంత్రుల సమావేశం కావటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపింది. బట్టి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ భేటీని బట్టి విక్రమార్క వర్గం ఒక బల ప్రదర్శనగా మార్చుకునే ప్రయత్నం చేసిందన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బట్టిని ఆత్మరక్షణలో పడేశాయి. దీంతో మంత్రుల మద్దతు తనకుందని చెప్పుకోవటానికి బట్టి ఈ సీక్రెట్ భేటీ ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరి బట్టి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. లోక్ భవన్లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన వెంటనే నలుగురు మంత్రులు ఒకే కారులో భట్టి నివాసానికి చేరుకోవడం, అక్కడ సుదీర్ఘంగా చర్చలు జరపడం రాజకీయంగా అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఈ భేటీకి రహస్య సమావేశం అన్న ముద్ర పడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమావేశంపై ప్రచారం విపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీ లోపలి వర్గాల నుంచే ఎక్కువగా రావడం. దీంతో ఇది కేవలం సాధారణ సమావేశం కాదని, అంతర్గత రాజకీయ లెక్కలే దీనికి కారణమన్న అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. ఈ భేటీని భట్టి విక్రమార్క వర్గం ఒక బల ప్రదర్శనగా మార్చుకునే ప్రయత్నం చేసిందన్న విమర్శలు కూడా కాంగ్రెస్ లోనే వినిపిస్తున్నాయి. ఇటీవల భట్టి విక్రమార్కపై వచ్చిన కొన్ని ఆరోపణలు, మీడియాలో లీకైన కథనాల నేపథ్యంలో సీనియర్ మంత్రులందరూ తన వెంటే ఉన్నారన్న సంకేతాన్ని బయటకు పంపించాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ప్లాన్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఒక సందేశం పంపేందుకే ఈ వ్యూహం అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అయితే సమావేశంలో పాల్గొన్న మంత్రులు మాత్రం దీనిని రహస్య భేటీగా భావించలేదన్నది మరో కీలక అంశం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహరచనపై చర్చించేందుకే సమావేశమయ్యామని వారు చెబుతున్నారు. కానీ ఈ సమావేశాన్ని బల ప్రదర్శనగా చిత్రీకరించడంలో భట్టి వర్గం ఆసక్తి చూపిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. మంత్రులు మున్సిపల్ ఎన్నికల వ్యూహాల కోసమే కలిశామని స్పష్టం చేస్తున్నప్పటికీ భట్టి సానుభూతి పరులుగా భావించే కొన్ని మీడియా సంస్థలు ఈ భేటీని ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ గా ప్రచారం చేయడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఇలాంటి కథనాలు రావడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. పార్టీ లోపల ఒక వర్గం మాత్రం రహస్య భేటీ అన్న ముద్ర వేసి ఈ సమావేశానికి లేనిపోని ప్రాధాన్యత కల్పిస్తూ రేవంత్ రెడ్డి వర్గాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు భావిస్తోంది. అయితే ఆ వ్యూహం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడమే కాకుండా తిరిగి ఆ వర్గాలకి ఇబ్బందిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా చూస్తే ఈ సమావేశం సాధారణ రాజకీయ చర్చ లేక శక్తి సమీకరణల ఆరంభమా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. కానీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగానే ఇలాంటి చర్చలు రావడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమీకరణలు ఇంకా పూర్తిగా సర్దుబాటు కాలేదన్న సంకేతాలను ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతోందో అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel